మీ జీవితంలో పెను తుఫాన్లు వచ్చినట్లుగా సమస్యలు రావచ్చు, కానీ ఆ చెట్టు ఎలాగ ఫలించిందో మీ జీవితం కూడా అలాగ ఫలిస్తుందంటే. హల్లెలూయా, హల్లెలూయా. సమస్య వైపు మీరు చూడకండి, శోధన వైపు మీరు చూడకండి, ఏర్పడిన కష్టం వైపు మీరు చూడకండి, ఈ లోకములో ఉన్న వాటి వైపు మీరు చూడొద్దు, కానీ దేవుని వైపు మీరు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వైపు చూస్తూ దేవుని యందు లక్ష్యం ఉంచినప్పుడు కృపాక్షేమములు మీ వెంట ఉంచే దేవుడుగా ఉన్నాడు. మిమ్మల్ని వర్ధిల్ల చేసే దేవుడుగా ఉన్నాడు. మీ జీవితం మందిరంలో నాటబడిన ఒలీవ చెట్టు ఎలాగ ఉన్నదో అలాగ ఉంటుందంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట కీర్తనలో 65:4 చదువుదాం.